నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. అందరికీ ప్రతి ఒక్క కన్నతల్లికి ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలండి. అంటే నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, మేధావులు గతంలో చాలామంది చెప్పారండి, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, మనం సంవత్సరానికి 365 రోజులు 64 రోజులు ఆవిడని టార్చర్ చేసి, అంటే నేను ప్రతి ఒక్కరిని చెప్పట్లేదండి, తల్లిని ఈ విధంగా చూసే మనస్తత్వం ఉన్నవారు చెప్తుందండి ఈ వీడియో. 364 రోజులు కన్నతల్లిని టార్చర్ చేసి, లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం, ఆస్తి అంతస్తులు, లేకపోతే ఒక అమ్మాయి కోసము, లేకపోతే కన్నతల్లిని పక్కన పెట్టి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో జాయిన్ చేసి వాళ్ళ సంతోషానికి అడ్డు వస్తుందని చెప్పి పక్కకి తీసి పడేసే వాళ్ళకి చెప్తుందండి ఈ వీడియోలో. ఇప్పుడు కన్నతల్లి లేకపోతే ఎవరైనా సరే, నేనైనా సరే, కన్నతల్లి అనేది లేకపోతే తల్లి మనం ఈ స్థాయిలో ఉండమండి. ఎవరైనా, అటు సినిమా ఫీల్డ్ అయినా, బిజినెస్ అయినా, వ్యాపారమైన రాజకీయ ఫీల్డ్ అయినా కానీ, ఇప్పుడు దేశానికి రాజైనా సరే కన్నతల్లికి ఒక కొడుకేనాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కానీ, నిన్నగాక మొన్న తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ గారు, ఆయన కానీ కన్నతల్లి చిన్ననాటి నుంచి ఆయనని కన్నప్పటి నుంచి, కన్న తర్వాత నుంచి, నేను గతంలో వీడియోలో చెప్పానండి, వాళ్ళ మలమూత్రాలు అంటే బాత్రూమ్ ఇవన్నీ తీసి, ఒక విధంగా చెప్పాలంటే ఇది అంటారు, మనం అంటుంటాం బయట పాకి పని ఇది అని, ఆ భాషలో చెప్పాలంటే మన అవసరాలన్నీ పాకి. మనం ఎంత తక్కువ చెప్పినా కన్నతల్లి గురించి తక్కువే అండి, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. ఎవరైనా మనం ఏ ఒక్కరైనా ఆ స్టేజ్లో ఉన్నారంటే కన్నతల్లి లేకపోతే ఉండరండి. తల్లి ప్రతి ఒక్కళ్ళు కన్నతల్లే దైవం. కనబడని దేవుడు కనబడే తల్లిని మీరు చూసుకోవాలండి. గుళ్ళు గోపురాలు తిరుగుతారు, కన్నతల్లిని మాత్రం పట్టించుకోరండి. అంటే నేను మరీ చెప్పినాను, అందరికీ నేను చెప్పట్లేదండి. కన్నతల్లిని తీసేసి పక్కకి తీసేసే వాళ్ళకి ఈ వీడియో చెప్తున్నాయండి. అంటే కన్నతల్లి విలువ గురించి అందరూ చెప్తారండి. ఒక్కరోజు శుభాకాంక్షలు చెప్పి, మదర్స్ డే రోజు విషెస్ చెప్పి, కేక్ కట్ చేసి ఆవిడకి ఏదో గిఫ్ట్ ఇచ్చి, ఈ ఒక్కరోజు ఇది కాదండి, సంవత్సరం కాదండి, తను చాలించే వరకు, అంటే మన కళ్ళ ఎదురుగుండా ఉండే వరకు, తన కళ్ళల్లో నీళ్ళు రాకుండా, అంటే మనం ప్రతి కన్నతల్లి ఎవరైనా కానీ తనకి గుళ్ళు గోపురాలు కట్టించాలని చెప్పి కోరుకోదండి. మనల్ని సంతోషంగా ఉండడానికి తన సంతోషాన్ని త్యాగం చేస్తారండి కన్నతల్లి. ప్రతి ఒక్కరు చెప్తారు, మన కడుపు నింపడం కోసం, తన పిల్లల కడుపు నింపు కోసం తన పస్తులతో ఉండదండి. అది వాస్తవం అండి. మనం చెప్పుకోవడం వరకే, కానీ అది పెద్ద అయ్యేసరికి మనం పెరిగే క్రమంలో కన్నతల్లిని పక్కకు తీసేస్తున్నామండి. దురదృష్టం కొద్దీ కన్నతల్లిని కూడా చంపేసే రోజులు వచ్చినాయండి. హత్య చేసి మొన్న మధ్యన చూసాం, పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి కన్నతల్లిని చంపేయాలని చెప్పి ఒకళ్ళు ఇచ్చేసామండి. అంటే నేను చెప్పేది అంటే, కన్నతల్లి విలువ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే, ఏదైనా సరే నేను ఆలోచించమని ఎందుకు చెప్తానంటే, ఆలోచిస్తే వాళ్ళకి విలువ ఏంటో తెలుస్తుందండి. రేపు పొద్దున్న మనమైనా తండ్రి అయినప్పుడు మన బిడ్డలు అలా కన్న తల్లిని అనాథాశ్రమంలో పాడేసి లేకపోతే ఇచ్చేసేస్తే మనం ఎలా ఫీల్ అవుతామో, ఆ స్థితిలో మనం కూడా ఫీల్ అవుతే మన తల్లిని ఎట్టి పదిలో మనం వదులుకోమండి. అంటే నేను వీడియో ద్వారా ఇన్ని చెప్తున్నాను కదా అని చెప్పి అనుకోవచ్చండి. నేను మా కన్నతల్లిని నేనేమి పెద్ద ఏంటది ఆవిడకే నేను ఇచ్చేయట్లేదండి, వాళ్ళని ఇచ్చేయట్లేదు. కానీ వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి పంపేంత స్థాయి కాదండి, అలా చేయలేదు. అంటే నేను ఆవిడని ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రస్తుతానికి చూడట్లేదండి. అది చూడకపోవట్లేదంటే, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యేటప్పటి నుంచి మా మదర్ని నేను మంచి చెడులు చూస్తున్నా. ఆవిడ పొలం ఉంది కాబట్టి ఆవిడ అదే కౌలుకి ఏదో వ్యవసాయం పని చేసుకుంటున్నారు. నాకు అది అయినా చిన్న బాధ, నేను చూసుకోలేకపోతున్నానే, ఆవిడని మంచి స్థాయిలో మనం చూడలేకపోతున్నాం అని నేను అనుకుంటూ ఉంటాను. అలాగే ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే, మీకు ఉన్నంతలోనే ఏ కష్టం రాకుండా
కన్న తల్లిని చూసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.